అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ఈరోజు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కడప నగరంలోని డివిజన్లోని అందరూ 50 డివిజన్లలో కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. కొత్త నాయకత్వం, కొత్త రాజకీయం, కొత్త సిద్ధాంతాలు, కొత్త మార్పు, పరిపాలనలో మార్పు అనేది ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానాన్ని మేము మన్నిస్తూ వారికి సర్వదా రుణపడి ఉంటామని, వారు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ఖచ్చితంగా పనిచేసి వాళ్ళ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా కడప మేయర్ని కూడా మా యొక్క పార్టీ కూటమిలో మా అధిష్టానాలు ఆదేశిస్తే వారి యొక్క పొత్తులో భాగంగా కడప మేయర్ని కూడా మాకు జనసేన పార్టీకి ఇస్తే కనుక మేము మేయర్ పోటీకి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే 20 డివిజన్లలో మా పార్టీ కార్పొరేటర్లను పెట్టడానికి సిద్ధంగా ఉంది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము ఖచ్చితంగా కూటమిలో గెలుపుకి 100% గెలుపు, 100% రేట్, స్ట్రైక్ రేట్తో గెలవడానికి కడప నగరంలోని కార్పొరేషన్ గెలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. మీ యొక్క అభిమానం, ఆశీర్వాదాలతో మేము కార్పొరేటర్లుగా మేము గెలవడానికి మీ యొక్క ఓట్లు వేయండి. మీ ఆశీర్వాదాన్ని, మీ దీవెనలు మాకు అందించండి. అలాగే కడప మేయర్ పదవిని కూడా మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ యొక్క ఆకాంక్షలతో, మీ కోరికతో జనసేన పార్టీకి కనుక మీరు ఇస్తే, మా అధిష్టానం కూడా మాకు పుత్ర ధర్మం ప్రకారం వాళ్ళు కేటాయిస్తే తప్పకుండా మేయర్ స్థానాన్ని కూడా తీసుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మా నాయకుడి యొక్క అడుగుజాడల్లో కార్పొరేషన్ని కూడా అత్యంత అద్భుతంగా, జవాబుదారీతనంగా ప్రజలకు సేవ చేస్తూ కడప నగరాన్ని సుందర నగరంగా, అన్ని మౌలిక వసతులతో కడప సుందర నగరంగా, బుగ్గ సుందరీకరణ అయితేనేమి అన్ని రకాలకు కూడా కడప నగర అభివృద్ధికి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేస్తుందని, పాటుపడుతుందని తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించినటువంటి మా నాయకుడు రంజిత్ కుమార్ గారికి, అలాగే పార్టీలో చేరిన నవీన్ కుమార్ గారికి, మా కడప నగర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకి, పార్టీలో చేరిన వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.